మీ మైండ్ చాలా వీక్గా ఉంది అని మీకు అనిపిస్తుందా? మీ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అని మీకు అనిపిస్తుందా? నా గోల్స్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను, నా లైఫ్ పైన ఫోకస్ చేసుకోలేకపోతున్నాను అని బాధగా ఉందా? ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. యూ విల్ గెట్ 100% క్లారిటీ అబౌట్ యువర్ ఓన్ మైండ్. ఎస్, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ ఎన్ NLP మాస్టర్ ట్రైనర్ యాజ్ వెల్ యాజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హోపోనోపోనో కోచ్. సో నా కోచింగ్ ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ ద్వారా ఎలా మన మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, ఎలా మన మైండ్ని మనం రీవైరింగ్ చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూ విల్ గెట్ బ్యూటిఫుల్ కాంటెంట్. సో ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సరిగ్గా యూజ్ చేస్తే అదొక బెస్ట్ ఫ్రెండ్గా మారుతుంది. బట్ అదే మైండ్ని సరిగ్గా యూజ్ చేయకుంటే అదొక వర్స్ట్ ఎనిమిగా తయారవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, త్రూఅవుట్ ద డే మన మైండ్ ఎప్పుడూ ఫంక్షన్ చేస్తూనే ఉంటుంది. మీరు ఎక్కడున్నా, ఎలాంటి సమయంలోనైనా, ప్రొద్దు నుంచి రాత్రి వరకు, ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ నైట్ ఆల్సో మన మైండ్ దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కాన్షియస్గా ఒక వాచ్మెన్ ఎలా పనిచేస్తాడు, మనం అలానే పనిచేస్తూ ఉండాలి. ఎలా అంటే, వాచ్మెన్ ఎప్పుడైతే ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదని చూస్తూ ఉంటారు, కరెక్టా? ఒక బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యేవారు బయట వాళ్ళు అయితే తను అలౌ చేయడు, కరెక్టా? సేమ్ వే ఇక్కడ కూడా ఏ థాట్స్ అయితే మనకు అన్వాంటెడ్, విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్లో లేని థాట్స్ గురించి ఆలోచిస్తున్నామంటే మనం మన మైండ్ పవర్ని వేస్ట్ చేస్తున్నాం. మరి దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించకూడదు? లెట్స్ అండర్స్టాండ్. సో సి, నా లైఫ్లో కొన్ని గోల్స్ ఉన్నాయి. హెల్త్ పరంగా నేను ఎలా ఉండాలి, నా రిలేషన్షిప్ ఎలా ఉండాలి, నేను ఎంత మనీ అర్న్ చేయాలనుకుంటున్నాను, నా జాబ్లో నేను ఎలా ఉండాలి, అది నా కంట్రోల్లో ఉంది. సో నా లైఫ్లో నేను ఎలాంటి గోల్స్ అచీవ్ చేయాలి అనేది నా కంట్రోల్లో ఉంది. కాబట్టి ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై గోల్స్. గోల్స్ గురించి నేను ఆలోచిస్తే ఎస్, దిస్ ఈజ్ అండర్ మై కంట్రోల్. ఇంకా చూడాలంటే నేను ఏ సిచ్యువేషన్లో నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, ఛాలెంజెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు నా థాట్స్ ఎలా ఉంటున్నాయి, నా ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి, నా యాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, నా హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి. సో ఐ కెన్ చేంజ్ ఇట్. అండ్ వాట్ ఆర్ మై బౌండరీస్? ఎస్, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, నా బిహేవియర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, నా ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా నా కంట్రోల్లో ఉన్నాయి. సో నేను ఎవరితో టైం స్పెండ్ చేయాలి, నేను ఎక్కడ ఉండాలి, నేను ఎలాంటి బుక్స్ చదవాలి, నేను ఎంతసేపు సోషల్ మీడియాలో టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా నా డిసిజన్స్, నా లైఫ్ కాబట్టి ఇవన్నీ నా కంట్రోల్లో ఉంటాయి. సో మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉన్న వాటిపైన ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తున్నామో అది పాజిటివ్గా ఉంటుంది, దానిపైన మనం యాక్షన్ తీసుకోగలము, దాన్ని మనం చేంజ్ చేయగలం, రైట్? సో నా థాట్స్ ఏంటి, నా యాక్షన్స్ ఏంటి, నేను ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నాను, నేను ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తున్నాను, ఎలాంటి కాంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాను, అవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి. సో యూ హ్యావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్. దీని గురించి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. అప్పుడు మనకేమవుతుందంటే, నా లైఫ్ నా కంట్రోల్లో ఉంది. ఎస్, నా లైఫ్ నా కంట్రోల్లో ఉంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నానని ఒక ఫీలింగ్ అనేది జనరేట్ చేస్తుంది. ఎస్, హ్యాపీనెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సెల్ఫ్ కంట్రోల్. మన లైఫ్ మన కంట్రోల్లో ఎంత ఉందో దాన్ని బట్టి మన హ్యాపీనెస్ అనేది ఫీలింగ్ అవుతుంది. సో బట్ ఎప్పుడైతే మన ఆలోచనలు ఏవైతే నా కంట్రోల్లో లేవో వాటిపైన నేను ఎప్పుడైతే ఫోకస్ చేస్తానో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ హెల్ప్లెస్. నేనేం చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా థాట్స్ ఇప్పుడు ఐఎమ్ థింకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ చేంజ్. నేను చేంజ్ చేయని వాటిపైన గురించి ఆలోచిస్తే అప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను, నా లైఫ్ నా కంట్రోల్లో లేదు. సి, ఇఫ్ యూ థింకింగ్ అబౌట్ యువర్ పాస్ట్, మీరు పాస్ట్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేయొచ్చా? ఎస్, నేను 10th స్టాండర్డ్లో అది చదివితే బాగుండేది, నేను నా ఇంటర్లో నేను ఇది చదివితే బాగుండేది, ఇలాంటి జాబ్లోకి వెళ్తే బాగుండేది. సో ఇదంతా కూడా పాస్ట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ లైక్ ఇట్స్ గాన్ హిస్టరీ. ఆ హిస్టరీని మనం వెళ్ళి చేంజ్ చేయలేం మై డియర్ ఫ్రెండ్స్. అండ్ నా గురించి బయట వాళ్ళు ఎలాంటి ఒపీనియన్లో ఉన్నారు అనేది నేను చేంజ్ చేయలేను మై డియర్ ఫ్రెండ్స్. సి, ఒక బ్లాక్ స్పెక్టికల్స్తో మనం చూస్తే అంతా కూడా డార్క్గానే కనబడుతుంది. సో వాళ్ళ ఒపీనియన్స్ నుంచి మనం చూస్తే వాళ్ళు మనం చూడట్లేదు, వాళ్ళ ఒపీనియన్స్ని వాళ్ళు బయట చూస్తున్నారు. మనం చూస్తుంటామండి, మంచి వాళ్ళైనా సరే, చెడ్డ వాళ్ళైనా సరే, ఎవరినైనా సరే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో ఈవెన్ యూనో ప్రభు శ్రీరామ్ అంటే భగవంతుడు శ్రీరాముడిని కూడా అందరూ చాలా మాటలు అన్నారు, అవునా కదా? సో అంటే ఇక్కడ మీరు నేను ఎక్సెప్షనల్ కేసు కాదు, ఎవరైనా సరే అంటూనే ఉంటారు. నేను బయట వాళ్ళ యాక్షన్స్ని చేంజ్ చేయలేను, అది హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే, పిల్లలైనా సరే. ఎస్, ఐ కెన్ రెగ్యులేట్ దెమ్, బట్ కంప్లీట్గా వాళ్ళ యాక్షన్స్ అని నా కంట్రోల్లో ఉండాలనుకుంటే దట్ ఈస్ అ ఫూలిష్నెస్. ఎస్, నేను కంట్రోల్ చేయాల్సిన వాటిపైనే ఫోకస్ చేస్తాను, నా కంట్రోల్లో లేనివి
అదర్ పీపుల్స్ ఒపీనియన్స్, అదర్ పీపుల్ యాక్షన్స్. అండ్ నేను కొన్ని యాక్షన్ తీసుకుంటాను, కొన్నిటికి అవుట్కమ్ వస్తుంది, కొన్నిటికి అవుట్కమ్ రాదు. సమ్ టైమ్స్ ఈవెన్ ద అవుట్కమ్, కొన్ని అవుట్కమ్స్ నా కంట్రోల్లో లేవు. ఎస్, చూడండి, నేను వర్షం పడాలనుకుంటున్నాను, వర్షం పడదు. ఎస్, నేను అనుకుంటాను నా పిల్లలు చాలా బాగా చేయాలి, ఇంగ్లీష్ బాగా చదవాలి, మ్యాథ్స్ బాగా చేయాలి, బట్ సమ్ టైమ్స్ నేను అనుకున్న అవుట్కమ్ రాదు. ఎస్, అలాంటప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని రిజల్ట్స్ మన కంట్రోల్ లేవు. ఎస్, నేను యాక్షన్ తీసుకున్నాను, నేను బాగా ఇచ్చాను, సో ఐ విల్ గెట్ 100% రిజల్ట్ అని నమ్మాలి. ఎస్, అండ్ హౌ అదర్స్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్, ఇట్ ఈస్ అండర్ నాట్ మై కంట్రోల్. బయట వాళ్ళని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా మన కంట్రోల్ లేదు. మనము వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయాలి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ రెస్పెక్ట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్, వీ హ్యావ్ టు లవ్ దెమ్. సో ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, నా లైఫ్లో నేను దేన్నైతే కంట్రోల్ చేస్తానో వాటిపైన నా ఫోకస్ ఉంటే మై లైఫ్ వుడ్ బి హ్యాపీ. ఎస్, నా లైఫ్ నా కంట్రోల్లో ఉంది, నేను నా లైఫ్ని కంట్రోల్ చేస్తున్నాను, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దానిపైన ఫోకస్ చేస్తే యూ ఫీల్ హ్యాపీ. బట్ చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, యాంగ్జైటీలో ఉన్న వాళ్ళు, వర్రీలో ఉన్న వాళ్ళు చేసేది ఏంటంటే, ఏదైతే వాళ్ళ కంట్రోల్లో లేదో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మైండ్లో కంప్లీట్గా వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నా పాస్ట్లో నేను ఇది చేశాను, అది చేశాను, అండ్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ కాజింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్. సో ఇప్పుడు మీరు డ్యామేజ్ చేయాలనుకుంటున్నారా, లేదా మీ మైండ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా? సో చాయిస్ ఇస్ యోర్స్. ఒక పేజ్ తీసుకోండి, మీ ఆలోచనలు రాయండి. మీరు ఎక్కువగా మీ కంట్రోల్లో ఉన్నవి రాస్తున్నారా, లేదా మీ మీ యొక్క అన్కంట్రోల్, మీరు కంట్రోల్ చేయనివి దాని గురించి ఆలోచిస్తున్నారా? సో ఈ రెండింటిని చూడండి, ఎక్కడ నా ఫోకస్ పెట్టాలి, ఎక్కడ ఫోకస్ పెట్టకూడదు చూడండి, అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీకు రెడీగా ఉన్నాయి. సో క్వాంటమ్ ఫిజిక్స్, సబ్ కాన్షియస్ మైండ్, ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి, అండ్ సీ యుల్ గెట్ అమేజింగ్ కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. అండ్ సీ ద మ్యాజిక్ ఆఫ్ హోపోనోపోనో చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, and thank you so much for subscribing and for supporting me with lot of beautiful comments. Thank you, thanks a lot.